నేను కూడా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. సుప్రీంకోర్టు చాలా దీర్ఘకాలిక పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆర్డరు తర్వాత ఏకసభ్య కమిషను వేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ బిల్లును తయారు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అందరూ కూడా సమానంగా ఉండాలి. కొంత వ్యత్యాసం ఉండి కొంతమంది వెనుకబడతనం, కొంతమంది బెనిఫిట్స్ ఎక్కువ పొందడం అనేది కరెక్ట్ కాదు. కానీ దీన్ని చేసే విధానంలో కొన్ని నా సూచనలు ఏంటంటే, వెనుకబడితనం ఎందుకు వచ్చింది, ఆ మేజర్గా ఉన్నటువంటి మాలమాదిగల మధ్య ఇంత వ్యత్యాసం రావడానికి కారణం నా ఉద్దేశం చదువు. ఎడ్యుకేషను ఒక వర్గానికి అందటం, ఒక వర్గానికి అందకపోవటం అనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన. ఇదే బిల్లులో కేవలం రిజర్వేషన్ చేయటం వల్ల, ఏదో వాటా పంచటం వల్ల ఆ కులాల్లో ఆర్థికంగాను సామాజికంగా వెసులుబాటు వస్తుందని చెప్పి అనుకుంటే అది కరెక్ట్ కాదేమో. సామాజికంగా ముందుకెళ్లాలంటే, ఆర్థికంగా ముందుకెళ్లాలంటే సమాజంలో అందరితో పాటు ఆ వర్గాలు కూడా సమానం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక వారికి సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. ముఖ్యంగా చదువు అందుబాటులోకి రావాలి. అలాగే సౌకర్యాలు వారి జీవన విధానంలో మార్పు రావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. నా సూచన ఏంటంటే, ఈ బిల్లులోనే ఎస్సీలకు సంబంధించి మీరు ఏదైతే ముందుకు తీసుకురావాలన్న మాదిగలు కానీ, లేకపోతే ఈ రోజున మాకు ఏదో క్లాసిఫికేషన్కి వ్యతిరేకం అని చెప్పేటటువంటి మాల కులాలు కానీ, వారికి ప్రత్యేకమైనటువంటి చదువు మీరు ఏదైనా చేస్తే బాగుండేది. కేవలం రిజర్వేషన్ చేసి చదువు లేకోకుండా వారికి వాటా పంచటం వల్ల దానికి సంబంధించి వారు నిజంగా ఈ రోజున ఏదైతే ప్రయోజనం చేయాలనుకున్నారో అసలు చదువుకున్న వాళ్ళు లేకపోతే మీరు ఇచ్చేటటువంటి బెనిఫిట్కి అర్థం లేదు. కనుక ఖచ్చితంగా ఆ మాలమాదిగల పేటల్లో లేకపోతే మిగిలినటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకి చదువు చెప్పించండి, ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించండి. గతంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విధానంలో శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రోజున సమాజంలో ఈ మాత్రమైనా ముందుకు వెళ్ళగలిగారంటే కనుక ఆనాడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి చట్టాలు, ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారికి చదువులో కానీ, లేకపోతే బ్యాంకు రుణాల్లో కానీ, లేకపోతే ఎమ్యూనిటీస్లో కానీ, లేదా ప్రత్యేకంగా ఇల్లు కానీ, వ్యవసాయ భూములు పంచడంలో కానీ అందరికంటే కూడా మరి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసి ఇందిరాగాంధీ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా సమాజంలో సమానంగా ఎంతో కొంత రాగలిగామంటే కనుక ఆ చట్టాలు ఉపయోగపడి, ఆ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగపడి, అలాగే ఈ రోజున ఈ చట్టం చేయటానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా చెయ్యాలి. కానీ మీరు పంచేటటువంటి ఈ రిజర్వేషన్ కానీ, ఈ యొక్క వాటా కానీ పొందాలంటే కనుక ఆ వర్గాలకి చదువు, సమాజంలో కలిసేటటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తే బాగుండును అని చెప్పి నా అభిప్రాయం. అలాగే ఇక్కడ కేటగిరీ 1, 2, 3 కింద పెట్టారు. ఈ 3లో వచ్చేటప్పటికి ఈ 35 మాల అయ్యవార్లు నోటు పెట్టారు. నాకు చాలా మంది ఫోన్ చేసి అడగటం జరిగింది. ఈ యొక్క మాల అయ్యవార్లు అనేది దీంట్లో కలపటం వల్ల మాలల యొక్క బెనిఫిట్ అనేది కొంత దెబ్బతింటుంది. ఇక్కడ కేటగిరీ 2లో వచ్చేటప్పటికి మాదిగ అనేది సింగిల్గా ఉంది. వారికి వచ్చేటటువంటి 6.5 వాటా వారు పొందుతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 7.5 ఏదైతే 29 కులాలు పంచుకోవాలో దానిలో మాలలకి ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానివల్ల ఫ్యూచర్లో ఇవాళ మీరు చెప్పొచ్చు వాళ్ళు ఎంతోమంది ఉండరు, మాల అయ్యవార్లు తక్కువ జనాభా ఉన్నారని చెప్పొచ్చు. జనాభా పెరగాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా జనాభా పెరిగితే గనక రేపొద్దున ఖచ్చితంగా ఇది కాంపిటీషన్ అవుతుంది, పూర్తిగా మాలలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక అదేదైనా అవకాశం ఉంటే కనుక దాన్ని సపరేట్ చేసి మాలను ప్రత్యేకంగా మాదిగలు ఏ రకంగా అయితే పెట్టడం జరిగిందో అదే రకంగా ఈ బిల్లులో మాలను కూడా ప్రత్యేకంగా పెడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వారికి సంబంధించినటువంటి చదువు విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క చట్టంలో కానీ దీనికి సంబంధించి మరి మీరు ఎప్పుడు చేయదలుచుకున్నారో మీ ప్రభుత్వం ఆలోచించి వారికి ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారో, చదువు కల్పిస్తా ఉన్నారో, మీరు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కేటగిరీస్ని ఏ రకంగా వాళ్ళ పొందటానికి అవకాశం ఉందో ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ యొక్క
ఈ యొక్క బిల్లుని మరి సభ ఆమోదించవలసిందిగా కోరుతాం. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Scheduled Caste Bill 2025 be passed. మేము అడిగిందని మీరు ఏమైనా చెప్తారా? సరే సమా చైర్మన్ గారు, మీరు చెప్పినటువంటి అభిప్రాయాల ప్రకారం ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వన్ మ్యాన్ కమిషన్ ప్రకారం మనం ముందుకు తీసుకురావాలండి. సభ్యులు మాట్లాడిన సూచన ప్రకారం ఏదైతే ఈ జీవో మీరు చెప్పింది అనేది క్యాస్ట్ గురించి 35వ సీరియల్ నంబర్లో ఉన్నటువంటి మాలా అయ్యవార్లు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబులకు సంబంధించి మనకు నిర్దేశించేటువంటి చట్టంలో ఉన్నటువంటి జీవోతో స్పెసిఫిక్గా అది మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ కొత్తగా దీన్ని చేర్చింది కాబట్టి, రెండవది మీరు చేసినటువంటి సూచనలు ఈరోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరి నుంచైనా సభ్యుల నుంచి కానీ సమాజం నుంచి వచ్చేటువంటి సూచనని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి మనం చట్టంలో ఎప్పటికైనా కానీ సంబంధించి న్యాయపరంగా మార్పులు చేర్పులు మన చట్టం సభలో చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. వీటన్నింటి పరిగణలోకి తీసుకుంటాం. రెండోది మీరు ఆందోళన చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ సిలో ఉన్నటువంటి పీపుల్ కంబైన్డ్గా ఎవరైతే ఆ గ్రూప్లో మేడం మనకి వస్తారు కదా 35 మీరు చెప్పిన దాని ప్రకారం గ్రూప్ 1లో 12 ఉపకులాలు, గ్రూప్ 2లో 18 ఉపకులాలు, గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల్లో కూడా మనం సబ్ క్లాసిఫికేషన్కి వచ్చినప్పుడు గ్రూప్ 1, 2, 3 దాకా తీసుకుంటాం. కానీ మళ్ళా దీనిలోకి వచ్చేసి ఒక్కొక్క ఉపకులం ద్వారా మనం రిజర్వేషన్ అనేది లేదు. ఆ గ్రూప్ కింద ఉంది, కేటగిరీ కింద ఉంది. మీరు మెన్షన్ చేసినటువంటి మాలా అయ్యేవాళ్ళు ఒక కులం కింద ఒక సామాజిక వర్గం చూపించారు. దానికి కూడా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లో కూడా పేజ్ నెంబర్ 77లో చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేశారు. వీళ్ళందరూ కూడాను కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, వీళ్ళ ఆచార వ్యవహారాలు కూడా దగ్గరలో ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల ఇది ఈ రెండింటిని ఒక సమూహంలో చేర్చినటువంటి రిపోర్ట్ కూడా పేజ్ నెంబర్ 77 వన్ మ్యాన్ కమిషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాకుండా మీరు చెప్పిన విధంగా ఒక వర్గం ఇదిలో ఉన్నటువంటి 29 కులాలు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మెరిట్లో ఉన్నటువంటి మనకు వస్తుంది కాబట్టి ఏ ఒక్క వర్గానికి ఈ వర్గీకరణలో ఈ 2 కులాలు ఒక దాని కింద చూపించినందువల్ల ఉపకులాలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయం సార్. మేము అదే మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మాల అయ్యవార్లు అనేది ఈస్ట్ వెస్ట్ ఎక్కడా కూడా నా వరకు ఈ బిల్లు చూసే వరకు కూడా నాకు ఆ కులం మన ప్రాంతంలో ఉందనేది నా నోటీసులో లేదు. అటువంటి కులాన్ని తీసుకొచ్చి దీనికి కాంపిటీషన్ పెట్టడం వల్ల ఎక్కడెక్కడో ఉన్నటువంటి జనం వచ్చి ఇక్కడ కాంపిటీషన్గా తయారయ్యేట అవకాశం ఉంది. మీరు చెప్తా ఉన్నారు ఏకసభ్య కమిషన్ అని. ఏకసభ్య కమిషన్ యాజిటీజ్గా మనం అమలు చేయాలనేది ఏమీ లేదు. మన వెసులుబాటును బట్టి మన ప్రభుత్వ ఆలోచనను బట్టి దాంట్లో చేర్పులు మార్పులు చేసుకుంటాం. మనకు కావాల్సిన ఏకసభ్య కమిషన్ వాస్తవ పరిస్థితులు తెలియజేయడానికి, ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పట్టుకురావడానికే తప్ప కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు కూడా పూర్తిగా అమలు చేయాలనేది ఏమీ లేదు. కనుక అది ఆలోచించమని చెప్పి, ఇది చాలా మేజర్ మిస్టేక్ అవుతుంది. రాబోయే కాలంలో మనం సరి చేయలేనటువంటి ఇప్పటికే రవీంద్రబాబు చెప్పినట్టుగా 2 వర్గాలు కూడా కొన్ని సందర్భాల్లో కొట్లాట్లో మాట్లాడుకునే స్థితి లేదు, రకరకాలు లేదు. ఏదేమైనప్పుడు కొంత జరిగేటప్పుడు డివిజన్ జరిగేటప్పుడు బాధ అనేది ఉంటుంది కొంతమందికి. దానికంటే కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఇది నా దగ్గర ఉందండి, ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క కేటగిరీస్ని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి దయచేసి మనం చేసుకుంటా ఉన్నాం. పూర్వం ఎలాగైతే అన్నదమ్ముల్లాగా జీవించారో ఆ రకంగా జీవించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మీ సూచనలు కూడా పరిశీలిస్తాను అధ్యక్ష. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ రోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో సమాజం నుంచి వచ్చేటువంటి సూచనలు కానీ క్యాస్ట్ నుంచి సూచనలు అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని సందర్భంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా సున్నితమైన అంశం అధ్యక్ష. ఈ అంశాన్ని మీరు పెద్దలు అధ్యక్ష వారు మీ ద్వారా మెసేజ్ ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా ఉపయోగించకుండా ఈ రోజు ఏ రకంగా ఈ క్షణం వరకు ఉన్నారో అదే రాబోయే తరంలో కూడా ఆనందముల్లాగా వాళ్ళు ఉండాలనేది కోరిక అధ్యక్ష. అందుకే మా సభ్యులు కూడా మాట్లాడినప్పుడు దీన్ని స్వాగతించడమే కాకుండా గత ప్రభుత్వంలో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సగం సీట్లు స్థానికుల్లో కానీ లేదు
కార్పొరేషన్లు కానీ లేదా నామినేట్ పోస్టులు కానీ ఇవ్వాలనేది రాజకీయంగా కూడా బయటకు తీసే ఆలోచన కూడా చేశాం అధ్యక్ష. కాబట్టి ఎక్కడా కూడా మనస్ఫూర్తిగా మీకు ఈ సభ ద్వారా సమాధానం కోరుతున్నాం అధ్యక్ష. మీకు రాబోయే కాలంలో ప్రబంధములుగా కలిసిమెలిసి ఉండాలి, వచ్చిన దీన్ని ఆపర్చునిటీ వినియోగించుకొని మరి ముందుకు వెళ్ళాలని మరి మా పార్టీ ఉద్దేశంగా తెలియజేస్తూ దీనికి సంబంధిస్తుంది అధ్యక్ష.